మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ స్వాగతం. వార ఫలితాలు 24/12/2023 నుండి 30/12/2023 వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు, అలాగే మనకి ఇక్కడ కన్యారాశిలో కేతువు, అలాగే తులలో శుక్రుడు, కుజుడు 28వ తారీఖు వరకు వృశ్చికంలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశిలో రవి బుధుడు, శని భగవానుడు కుంభరాశిలో సంచారము, రాహు వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశి నుండి కర్కాటక రాశి వరకు ఈయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం. కన్యారాశి వారికి కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి జన్మలో కేతు యొక్క సంచారం, సప్తమంలో రాహు యొక్క సంచారం వల్ల కాస్త కొంచెం ఒడిదుడుకులు, భార్యాభర్తల విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు లేదా ఏకాభిప్రాయానికి రాలేకపోవడం, అంటే ఏదైనా ఒక విషయం, ఒక సమస్య కానీ, లేకపోతే సమస్య కాకపోవచ్చు, ఇంట్లో మామూలుగా మాట్లాడుకునేవైనా సరే అది ఏదో ఒక అభిప్రాయానికి తొందరగా రాలేకపోవడం అనేది ఈ కన్యారాశి వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. దగ్గర ప్రయాణాలు చేయడం, కాస్త ప్రయాణాలలో అలసటలు అనేవి కూడా కనబడుతున్నాయి. అలాగే ఎప్పుడైతే కుజుడు యొక్క మార్పు వారాంతానికి జరుగుతోందో అప్పుడు కాస్త వాహనాలు నడిపే విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే ఆల్రెడీ వీళ్ళకి చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి ఏదైనా గృహంలో ఏదైనా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నా, లేకపోతే వాటికి సంబంధించిన విషయాలు ఏమైనా చూస్తూ ఉన్నా కాస్త ప్రతిదాన్ని కూడా బుద్ధి కుశలతో ముందుకు వెళ్ళడం అనేది, చూడడం అనేది మంచిది. అలాగే ఇక్కడ బుధుడు కూడా వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడో, అయితే వక్రీకరణలో ఉన్నా కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో చేస్తున్నాడు. కాబట్టి కాస్త వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి లాభాలు రావడం అనేది జరుగుతుంది. తల్లి ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ కార్యక్రమాల్లో విజయం సాధించడం అనేది జరుగుతుంది. మీరు ఎవరి దగ్గర నుంచైనా ఒక ఆప్యాయతని, ఒక ప్రేమని కోరుకోదలుచుకున్నారో అవి మీకు ఈ వారం లభించడం అనేది తప్పకుండా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క చతుర్థ స్థానానికి ఎప్పుడైతే కుజుడు కూడా ఇక్కడ మార్పు చెందుతుంటే అర్ధాష్టమ కుజుడుగా మారుతాడో కాస్త అప్పుడు మాత్రం కాస్త బంధువులతోనూ, మిత్రులతోనూ జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన. అలాగే రవి కూడా వీళ్ళకి చతుర్థ స్థానంలో మార్పు చెందుతాడు, అంటే మార్పు చెంది ఉన్నాడు. అయితే అక్కడ బుధుడితో కలిసి ఉన్నాడు. బుధుడు శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా చతుర్థ స్థానంలో ఇక్కడ మనకి రవి కాస్త కొంచెం మధ్య మధ్య కార్యాలని, విఘ్నాల్ని ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. వీళ్ళకి ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి వాటికి మాత్రం కాస్త మధ్య మధ్యలో శ్రమ, లేకపోతే ట్రాన్స్ఫర్లు అవ్వడం, దూర ప్రయాణాలు చేయడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. లేదా కుటుంబానికి దూరంగా ఉండడం, ఇలాంటివి కూడా ఎక్కువగా ఈ కన్యారాశి వాళ్ళలో కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయ స్థానంలో, అంటే శుక్రుడు వీళ్ళకి ద్వితీయాధిపతి మరియు వీళ్ళకి ద్వితీయ స్థానంలోనే సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ ద్వితీయాధిపతి ద్వితీయంలో సంచారం చేయడం వల్ల ఆరోగ్య విషయాల్లో మిగతా కొంత వ్యతిరేకత ఉన్నా కూడా ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. వస్త్ర లాభం అనేది ఈ వారం మీకు కనబడుతోంది. అలాగే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ షష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వీళ్ళకి శత్రు రుణ బాధలు అనేవి నెమ్మదిగా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయి. దాంతో పాటుగా వీళ్ళు ఏదైతే మార్గాల్లో వీళ్ళు వెతుక్కుంటున్నారో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, వాటికి సంబంధించిన విషయాలు మీకే ఎదురుపడడం, లేదా నూతన వస్త్రాలు, వాహనాలు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం ఇలాంటివన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళు ఈ వారం కనపడడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా
నారాయణ కవచ పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి మనం చాలాసార్లు చెప్పుకున్నదే. ఇది వ్యక్తిగత జాతకంతో పాటుగా అనుసంధానం చేసుకుని ఈ రెండింటిని కూడా బ్యారేజ్ చేసుకుని అప్పుడు మనం ఫలితాలు అనేది చూసుకోవాలి. కేవలం గోచార ఫలితాలు అనేవి అంటే ఒకటి చూసుకోండి, ఒక మేషరాశిలో ఉంటే మేషరాశిలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మనకి ఈ యొక్క రాశిలో పుట్టవచ్చు. కాబట్టి వీళ్ళకి సహజంగా ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కేవలం 30% మాత్రమే ఫలితాన్ని, అంటే 30-40% వరకు ఈ యొక్క గోచార ఫలితాల యొక్క ప్రభావం ఉంటే, మిగిలినది మనకి 40% కూడా కొంత మనకి జన్మజాతకం ఫలితం ఉంటే, మిగతా 20% కూడా కొంత కర్మ ప్రారంభం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గోచార ఫలితాలు, అలాగే వ్యక్తిగత జన్మజాతక ఫలితాలు, జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకుని అప్పుడు కరెక్ట్గా మనకి ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా అనేది తప్పనిసరి. అయితే కేవలం జాతకాలు అనేది కానీ చూసుకుంటే ఇది ఒక సూచకప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అసలు ఏం జరగబోతోంది, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు ఈ సమయంలో మనకు ఉండే గ్రహస్థితిని బట్టి అని చెప్పడానికి ఈ జ్యోతిషం అనేది ముందుగా ఒక సూచన చేస్తుంది. కాబట్టి ఆ సూచన ద్వారా ఆ యొక్క వచ్చే ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా దైవ బలంతో మనం వాటిని దాటవచ్చు అనడానికి జ్యోతిష్యం అనేది ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.